హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ వర్ష సూచనలతో నగరంలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నట్టు వర్షాలు చూసినట్లయితే ఇప్పటికీ భారీ వర్షంతో పాటు పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పుడే వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే గత 24 గంటల ముందు నుంచి పూర్తిగా ఎదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి అనేక వాతావరణ కేంద్రాల హెచ్చరికలతో పాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన కూడా వారు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్లు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్ 32 మంది జిల్లా కలెక్టర్ కూడా నిన్ననే ఆదేశం జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతం అయితే మూసి పరివాహక ప్రాంతమే కావచ్చు, దానికి సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించినట్టు తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన పరివాహక ప్రాంతంలో జిల్లా కలెక్టర్లను కూడా అప్డేట్ చేస్తూ నిన్న రివ్యూ కూడా జరిగింది. దీనికి ఇప్పటికీ పొయ్యి వాతావరణం కాకుండా మోతారు వర్షం కూడా పడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వర్షపాతానికి సంబంధించి చూసినట్లయితే జూరాల సంబంధించినటువంటి ఫ్లో కావచ్చు, శ్రీశైలం నాగార్జున సాగర్ కావచ్చు, ఇటు గోదావరి సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే అది గోదావరిలో ఫ్లో ఎక్కువ కావడంతో కొంత గ్రామాలు నింట మునిగే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి అనేక గ్రామాలను కూడా నీటిలో మునుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్లు ఆర్డీఓతో పాటు అక్కడ స్పెషల్ జోన్ గా ఏర్పాటు చేసి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోవాలని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షంతో పాటు హైదరాబాద్ సమస్యలే కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాలు కూడా చేయాలనేది కూడా చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ముంపు గురవుతున్నటువంటి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.